ఈరోజు మనం బతుకమ్మ పండుగలో వాడేటువంటి తంగేడు మొక్క గురించి చూద్దాము. ఈ తంగేడు మొక్క చూడండి, దీన్ని సెన్నా ఆరిక్యులేటా లేదా క్యాసియా ఆరిక్యులేటాగా పిలుస్తాము. ఇది సిసాల్పినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. బొటానికల్ దీన్ని ఏమంటాం? సిసాల్పినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. సెన్నా ఆరిక్యులేటా లేదా క్యాసియా ఆరిక్యులేటాగా పిలుస్తాము. ఈ మొక్క చాలా మనకి తెలంగాణ ప్రాంతంలో డెక్కన్ పీఠభూమి అంటాము. చాలా అర్ధశుష్క ప్రాంతంలో పెరిగే మొక్క. ఓ రకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఒక భౌగోళిక పరిస్థితిని ఈ మొక్క తెలియజేస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ మనకు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉంటాయి, కొంచెం అర్ధశుష్క ప్రాంతం కాబట్టి దీన్ని మనము తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ చేసుకోవడంలో వాడుతూ ఉంటాము. ముఖ్యంగా సాంస్కృతికంగా చూసినట్లయితే మనకి కాకతీయుల నుంచి కూడా ఇది వాడుతున్నామని మనకు చరిత్ర చెబుతూ ఉంది. క్రీడాభిరామ గ్రంథంలో కానీ బయ్యారం శాసనం నుంచి కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మలో ఈ తంగడి పూలను వాడుతున్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. అందుకోసం ఈ మొక్కని ప్రత్యేకంగా చూపించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనకి తక్కువ కనబడుతుంది, ఎందుకంటే మనకి ఈ ఎక్కువగా బీటీ కాటన్ సాగు చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు రావడం వల్ల దీని యొక్క సాగు ఎక్కువ అవడం వల్ల ఈ యొక్క తంగేడు మొక్కని రావడానికి కనుమరుగైపోతున్న క్రమంలో దీన్ని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయానికి ఇది మనకి ఒక సింబల్ లాగా ఉంటుంది కాబట్టి ఇది సాంస్కృతిక నేపథ్యం. ఔషధపరంగా చూసినట్లయితే ఇది చాలా మంచి ఔషధ మొక్కలు ఉన్నాయి, ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ బార్క్ చూసినట్లయితే దీనికి బార్క్ ఉంటుంది. ఈ బార్క్ అనేది మనకు చూసినట్లయితే ఈ బార్కును కనుక మనం తీసి తోలు శుద్ధి కర్మాగారాల్లో మనం వాడేవాళ్ళు. తోలు శుద్ధిని మనం ఎవరైతే చేసేవాళ్ళో దాని తోలు శుద్ధి కర్మాగారాలు ఈ బార్కును కనుక తీసి ఈ యొక్క బెరడును తీసి వాటర్లో పెట్టి ఆ తోలు శుద్ధిని చేసేవాళ్ళు. తోలు శుద్ధి కర్మాగారాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో ఇవన్నీ బాగా ఉపయోగపడేవి. దీని టానిన్ ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క తంగడి యొక్క బార్కును వాడతాము, బెరడును వాడతాము. అంతేకాకుండా తంగడి చాలా ఔషధ గుణాలను కలిగి ఉంది. మనకి యాంటీ డయాబెటిక్, యాంటీ మలేరియాలు, మనకి వైరల్, బ్యాక్టీరియా అన్ని ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక గొప్ప ఔషధ గుణాల మొక్క. లాక్సేటివ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. కాన్స్టిబేషన్ కూడా ఈ సెన్నా కాంపౌండ్స్ అన్ని కూడా ఉపయోగపడుతుంటాయి. కాన్స్టిబేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంటుంది. ఈ ఒక రకంగా చూసినట్లయితే మన పెద్దవాళ్ళు ఈ యొక్క బెరడును కానీ వీని కానీ మనం తీసుకొని కొమ్మలను పళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక టూత్ బ్రష్ లా కూడా వాడేవాళ్ళు. ఈ రకంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క మొక్క ఈ యొక్క భాగం ప్రతి ఒక్కరు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. పుష్పం కావచ్చు, లేకపోతే ఆకులు కావచ్చు, లేకపోతే వేర్లు కావచ్చు, బెరడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తంగేడులో నీకు ఔషధ గుణాలు లేని పార్ట్ కూడా లేదు. ఇంకా మీరు కొమరవెల్లి మల్లన్న జాతర జరుగుతుంది, మీకు తెలుసు. కొమరవెల్లి మల్లన్న కావచ్చు, లేకపోతే మన ఓదెల మల్లికార్జున స్వామి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి మల్లన్న దేవస్థానాల్లో ఈ యొక్క ఆకును పొడి చేసి ఎండబెట్టి వీటిని మనము ముగ్గులుగా కూడా వేస్తారు. అంటే డైస్, అంటే న్యాచురల్ కలర్గా వాడతారు. అంటే ఆర్టిఫిషియల్ కలర్స్గా కాకుండా న్యాచురల్ కలర్స్ను మనము వాడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి యొక్క గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ మొక్కను మనము ఈ యొక్క నవరాత్రులు, అంటే దేవి నవరాత్రులు కానీ బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ మొక్క ద్వారా మేము ముందుకు వస్తున్నాము. ఈ సద్దుల బతుకమ్మ కూడా వాడుతుంటారు. అన్నీ కూడా ప్రతి బతుకమ్మ ఫెస్టివల్ ఉంటుంది మనకి. ఇప్పుడు పెత్తరామాస తర్వాత జరిగేటువంటి ప్రతి బతుకమ్మ పండుగలో మనం ఈ పూలను పేర్చి మనము తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయానికి చిహ్నంగా ఈ తంగేడు చెట్టును మనం వాడతాం. కాబట్టి బాటనీ స్టూడెంట్స్గా మీరు అందరూ కూడా దీన్ని తెలుసుకోవచ్చు. ఓన్లీ విద్యార్థులే కాకుండా రీసెర్చ్ స్కాలర్స్, పరిశోధక విద్యార్థులు, సామాన్య ప్రజలు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మొక్కలు వాటిని కూడా చూసినట్లయితే ఈ తంగేడు మొక్క కేవలం బతుకమ్మ పేర్చడానికి మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఇండస్ట్రీ పర్పస్, అంటే తోలు శుద్ధి కర్మాగారం కూడా వాడతాం. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ క్రమంలో ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్, ఈ యొక్క అర్బనైజేషన్ క్రమంలో మనకి ఈ మొక్కలు రాను కనుమరుగైపోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము వీటిని కొన్ని చోట్ల ప్రత్యేకంగా నాటిస్తే బాగుంటుంది. అంటే వైకుంఠ ధామాలు కావచ్చు, పల్లెటూర్లలో మన గట్ల పక్కన కానీ, లేకపోతే బంజరు భూముల్లో, లేకపోతే మన గ్రామాలకు సంబంధించిన భూముల్లో ఈ యొక్క తంగేడు వనాలను నాటినట్లయితే వీటిని మనం కాపాడుకోవచ్చు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ఔషధ గుణాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి వీటిని మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా మీరు చూసినట్లయితే పుష్పాలు కూడా, బాటనీ స్టూడెంట్స్ చూసినట్లయితే ఇందులో మనకి స్టెరైల్ స్టామెన్స్ కూడా ఉంటాయి. ఆ రకంగా చూసినట్లయితే కూడా మనకి వీటిని పరిశీలించడానికి కూడా ఒక మంచి బొటానికల్ స్పెసిమెన్గా కూడా మనం వాడుకోవచ్చు. ఇదే క్యాసియా ఆరిక్యులేటా లేదా సెన్నా ఆరిక్యులేటా. థ్యాంక్ యూ.